కొన్ని సందర్భాల్లో ఇద్దరు పార్టీల మధ్య రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వెండారు వెండి ఇద్దరు ఉన్నారు. అయితే వెండార్కి వెండికి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్లో ఏదైనా ఒక ఇల్లీగాలిటీ కానీ ఉన్నది అని సబ్ రిజిస్ట్రార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ అనుకుంటే ఈ జరిగిన ట్రాన్సాక్షన్ ఫేక్ ట్రాన్సాక్షన్ అని చెప్పి కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు వీళ్ళ ఇద్దరి మీదే కాకుండా మధ్యలో ఎటస్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, నోటరీ మీద, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ అనేవి ఫైల్ అవుతాయి. అప్పుడు దానికి రెమెడీ ఏం చేయాలి అంటే, వెండారు వెండి అనేది అది లోయర్ కోర్టులోనే చూసుకోవాలి. అంటే ఈ అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళకి మన హైకోర్టులో ఏమీ చేయలేం. కానీ ఏదైతే ఈ మేము షూరిటీ ఉన్నామండి, మాకే సంబంధం లేదు, మాకేం తెలీదు, రమ్మంటే వచ్చాము, షూరిటీ సిగ్నేచర్స్ పెట్టాము అని చెప్పి అంటారు సార్. వీళ్ళు కానీ నోటరీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి హైకోర్టుకు వచ్చి క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుని మీరు క్వాష్ చేసుకోవచ్చు. హానబుల్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే. దీంట్లో కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళకే కానీ దీంట్లో సంబంధం, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ.